నిజమైన ప్రజాసేవకుడికి అహంకారం ఉండదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ అన్నారని, ఇది మోడీని ఉద్దేశించి అన్నారని అంతా చర్చించుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ అన్నారు. మణిపూర్ అల్లర్ల గురించి భగవత్ మాటలు మోడీ వైఫల్యాలను ఎండగట్టారన్నారు. మోడీ మ్యాజిక్ కూడా పరిమితులు ఉండాలని సంఘ అధికార పత్రికలలో వచ్చాయని నిరంజన్ తెలిపారు. ఇంట్లో పాము ఉన్నట్టే అమిత్ షా దేశంలో హోంమంత్రిగా ఉన్నట్టు ఉందని, చంద్రబాబు, నితీష్ కుమార్ ఎక్కువ రోజులు బీజేపీలో ఉండరని నిరంజన్ అన్నారు. తద్వారా సమాజంలో విద్వేషాలు పెంచబడ్డాయన్న మాట చెప్పడం జరిగింది. సమాజాన్ని రెండు వర్గాలుగా చీల్చడం జరిగిందనే మాట కూడా ఆయన చెప్పడం విశేషమైన మాటగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకమైన ప్రచారం వలన ప్రజల్లో పరస్పర అవిశ్వాసం కలిగిస్తాయనే మాట ఆయన చెప్పడం మనం గమనించాల్సినటువంటి విషయం. బీజేపీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తితోటే మోడీ గారు అది పసిగట్టి తొందరపాటుగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఈ దేశంలో ప్రజలనేది ప్రశాంతంగా నిద్రపోవాలంటే, హాయిగా నిద్రపోవాలంటే, గుండె మీద చేయి వేసుకొని నిద్రపోవాలంటే అమిత్ షాను హోం మంత్రిత్వ శాఖ నుంచి తప్పించాలి.